మల్లారెడ్డి కలిసిన తర్వాత మీడియాతో చెప్పిన విషయాలు ఏంటంటే, ఏదో మెడికల్ కాలేజ్ సీట్లు వగైరా వీటికి సంబంధించి మాట్లాడినట్టుగా చెప్పారు. బట్ ఆయన మొత్తం ఫ్యామిలీ ప్యాక్‌తో కలిసాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. హ్మ్. ఫ్యామిలీ ప్యాక్ అంటే ఇప్పుడు ఆయన చెబుతున్న స్టోరీ ఏంటంటే, లేదా ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, మా ఇంట్లో నలుగురు ఉన్నారు పోటీ చేయడానికి Aspirants. యాస్పిరెంట్స్. హ్మ్. సో నలుగురం కూడా పోటీ చేస్తాము అంటే పరివారమే పోటీ చేస్తుంది. హ్మ్. మల్లారెడ్డి పరివారం అవును. లాగా ఆయన చెప్పినట్టుగా మనకు కనిపిస్తోంది. బట్ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక కుటుంబంలో నలుగురికి సీట్లు ఇవ్వడం అనేది దాదాపుగా హ్మ్. అసాధ్యం. అంటే చాలా వెరీ రేర్ కేసులో ఉంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అంటే వాళ్ళిద్దరికీ కూడా పొలిటికల్ ట్రాక్ ఉంది, పొలిటికల్ సంబంధించిన ఒక జర్నీ ఉంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. అందువల్ల రాజగోపాల్ రెడ్డి ఒకవేళ బీజేపీలో పోయినా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినా కూడా ఆయన పొటెన్షియాలిటీని బట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చింది, ఆయన గెలిచాడు. ఓకే, అట్లా ఒక ఫ్యామిలీలో ఇద్దరిని, అట్లాగే అన్నదమ్ములు, అట్లాగే ఇంకొక చోట తండ్రి కూతురు ఉండొచ్చు, ఇంకో చోట. బట్ అంటే 1 or 2 కేసెస్లు తప్ప, అంటే ఎక్సెప్ట్ కేసీఆర్ పార్టీ మినహాయిస్తే మళ్ళీ ఇక్కడ మనం ఎగ్జామ్షన్ ఇవ్వాలి. హ్మ్. సో అదర్వైజ్ ఏ రాజకీయ పార్టీలో కూడా దట్టు జాతీయ రాజకీయ పార్టీలలో మాత్రం ఇది అసాధ్యమైన విషయం.